హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ కేసులో పదే పిటిషన్లు వేస్తున్నటువంటి వైఎస్ సునీతారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఇంకెంతకాలం ఈ కేసును సాగదీయాలని మీరు కోరుకుంటున్నారు, ఇలాగే జరిగితే ఈ కేసు క్లోజ్ చేయడానికి మరో 10 ఏళ్ళు పడుతుంది, అసలు మీరు ఈ కేసులో ఒక మినీ ట్రయల్ కోరుకుంటున్నారా అంటూ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మనం కీలకంగా పరిగణించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ధర్మాసనం జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటేశ్వర సింగ్లతో కూడినటువంటి ధర్మాసనం సునీత వేసినటువంటి పిటిషన్ని ఇవాళ విచారణకు స్వీకరించి కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వైఎస్ సునీతపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూనే సిబిఐ ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ట్రయల్ కోర్టుకు ఒక ఆదేశం జారీ చేసింది. ఒకవేళ ఈ కేసును ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరే తేల్చండి, మీరు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మేము దీనిని క్లోజ్ చేయాలా లేదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలా అనేది నిర్ణయిస్తామని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా వైఎస్ సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్పై విచారణ సందర్భంగా సిబిఐ కోర్టుకు ఆదేశించింది ఇవాళ. సో అంటే ఇప్పుడు సిబిఐ కోర్టు నిర్ణయించాల్సి ఉంది ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసు హత్య జరిగి ఈ కేసును సిబిఐ దీనికి ట్రయల్ చేపట్టి దర్యాప్తు చేపట్టి 6 ఏళ్ళు దాటుతుంది. సో ఈ క్రమంలో ఇంకెంతకాలం మీరు ఈ కేసును సాగదీయాలనుకుంటున్నారు, ఇంకెంతకాలం ఈ కేసులో పిటిషన్లు వేస్తూ ఉంటారు, దీనిపై ఏం చేయాలనుకుంటున్నారంటూ సునీతారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సిబిఐ ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో దీనికి క్లియర్ కట్గా తన స్టాండ్ ఏంటో చెప్పాల్సిందిగా చెప్పింది సుప్రీంకోర్టు కోరింది. ఇప్పుడు సిబిఐ అంటే మీరు ఇచ్చే నివేదిక ఆధారంగా మీరు చెప్పే స్టాండ్ ఆధారంగా మీరు ఒకవేళ ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని భావిస్తే ఖచ్చితంగా మేము ఈ కేసును క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. అంటే త్వరలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి కేసు క్లోజ్ అవడానికి పూర్తి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిబిఐ కోర్టు గతంలోనే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇక అవసరం లేదు, ఎంత మేరకు విచారణ చేయాలో అంత మేరకు విచారణ పూర్తయింది, ఒకవేళ ఇంకా ఫర్దర్ ఒకరిద్దరిపై ఏదైనా విచారణ చేయాలని మీరు భావిస్తే మేము విచారణ చేపడతామని సుప్రీంకోర్టుకి గతంలోనే సిబిఐ కోర్టు నివేదించిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు కూడా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో ఆదేశాలతో సంతృప్తి చెందినటువంటి వైఎస్ సునీతారెడ్డి ఈ కేసులో ఎలాగైనా సరే వైఎస్ జగన్ను వైఎస్ భారతి పేర్లను ఇరికించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ఇద్దరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే భాగంగా ఈ ఇద్దరిని విచారించాలనే కోణంలో ఫర్దర్ దర్యాప్తు చేయాలి, ఫోన్ కాల్స్ వచ్చాయి అనే కారణంతో ఒక పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. సో దీనిపై వాదనలు వినిపించింది ఎవరు ఇక్కడ? ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి మొదలుకొని ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కేసును వాదిస్తూ వస్తున్నటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. అర్థమవుతున్నట్టుంది కదా మీ అందరికీ ఇక్కడ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో. సిద్ధార్థ లూథ్రా ఇప్పుడు సునీతారెడ్డి తరపు నుంచి వాదనలు వినిపించారు ఈ కేసుకు సంబంధించి. సో సుప్రీంకోర్టు తరపు నుంచి సిద్ధార్థ లూథ్రా వంటి సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించినా సరే సుప్రీంకోర్టు మాత్రం ఒక క్లియర్ కట్ స్టాండ్ను వ్యక్తం చేసింది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు గతంలోనే తన స్టాండ్ ఏంటో సుప్రీంకోర్టుకు చెప్పింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని. ఇప్పుడు మళ్ళీ తిరిగి సునీతారెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్పై తిరిగి సిబిఐను ఆదేశించింది, మీ ఫర్దర్ దీనిపై రిపోర్ట్ ఒక క్లియర్ కట్గా ఇవ్వండి, 2 వారాల లోపల ఇవ్వాల్సి ఉంటుంది, 2 వారాల లోపల దీనిపై విచారణ అవసరమా లేదా ఏదో ఒకటి తేల్చండి, మీరు అవసరం లేదు అనుకుంటే ఈ కేసును క్లోజ్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎవరైతే పిటిషన్లు వేస్తున్నారో సునీతారెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మీరు పదే పిటిషన్లు వేస్తున్నారు, పదే ఈ కేసును సాగదీయాలని కోరుకుంటున్నారా, ఇలా జరిగితే ఈ కేసు ముగియడానికి మరో 10 ఏళ్ళు పడుతుంది, ఈ కేసులో ఒక మినీ ట్రయల్ కోరుకుంటున్నారా అంటూ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైన వ్యాఖ్యలు. అందుకే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి సిబిఐ కోర్టు గతంలో ఇచ్చిన స్టాండ్ మీదే కట్టుబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదనే భావనకి గతంలో ఇచ్చినటువంటి తన అభిప్రాయానికే సిబిఐ కోర్టు మరోసారి కట్టుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో
ఓవరాల్గా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇవాళ జరిగినటువంటి పరిణామం చాలా కీలకంగా మారింది. వైఎస్ సునీతారెడ్డికి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ సిద్ధార్థ లూథ్రా వంటి సీనియర్ న్యాయవాదుల దీనిపై ఈ కేసుపై వాదనలు వినిపించిన, సునీతారెడ్డి పదే పిటిషన్లు వేసిన, సిబిఐ కోర్టు స్టాండ్ ఏదైతే గతంలో తీసుకుందో ఆ స్టాండ్కే ఈసారి కూడా కట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు మాత్రం కీలకమైన పరిణామం దిశగా వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ అవసరం లేదనుకుని సిబిఐ కోర్టు భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసును క్లోజ్ చేయాల్సి వస్తుందంటూ చెప్పడం ఇవాళ జరిగినటువంటి అత్యంత కీలకమైనటువంటి పరిణామం.